వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు చాలా నమ్మించి, నమ్మకం కలిగించి, ప్రజలకి చాలా గట్టిగా చెప్పి, ప్రసంగాల్లో మాత్రమే కాకుండా, ఉపన్యాసాల్లో మాత్రమే కాకుండా, వారికి మేనిఫెస్టో ద్వారా అధికారికంగా ఇవ్వడమే కాకుండా విలేజ్ వైజ్ బాండ్లను కూడా ఇవ్వటం జరిగింది. బాండ్లో పార్టీ అధ్యక్షుల చేత సంతకాలు పెట్టించి కూడా, గ్రామ కమిటీ అధ్యక్షుల చేత సంతకాలు పెట్టించి కూడా అంత నమ్మకంగా మీకు ఈ సంవత్సరంలో ఎన్ని పథకాలు వస్తాయి, మీరు ఈ సంవత్సరం ఇన్ని పథకాలకి ఎలిజిబుల్ అయ్యారు, ఇది సంవత్సరానికి ఇన్ని వస్తాయి, 1,20,000 1,30,000 వస్తాయి, 5 సంవత్సరాలకి 5 లక్షల చిల్లర 6 లక్షల దాకా మీకు వస్తాయని చెప్పి నమ్మించి ఈరోజు అన్ని పథకాల్లో మొదట విడత చేసింది ఒకటి పెన్షన్ పథకం. ఒక్క సంవత్సరం పోరాడిన తర్వాత వైసీపీ పార్టీ రోడ్డెక్కి పోరాడిన తర్వాత మొన్న రెండో సంవత్సరంలో తల్లికి వందనం. అందుకే తొలి అడుగు అంటున్నాడు. అంటే సంవత్సరానికి ఒక అడుగేస్తే 5 సంవత్సరాలు 5 అడుగులే అవుతాయి. మరి సూపర్ 6 6 అడుగు లేదు. అందుకే అనుకుంటా నేను గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్, ఆయన ఏం చెప్తున్నారంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. పైగా ఇది ఒక్క మాటే కాదు, 2 మాటలు చెప్పారు. ఒకటి, మేము అన్ని పథకాలు అమలు చేసామంటున్నారు. అది పెద్ద అబద్ధం. ఎక్కడ అమలు చేశారు మీరు చెప్పండి. సరే, కొంచెమో తక్కువ మీరు తల్లికి వందనం అనేది 2వ సంవత్సరం ఇచ్చారు. మరి మొదటి సంవత్సరం వందనం ఎవరిని అడగాలి? వెళ్ళి గవర్నమెంట్నే కదా అడగాలి. అదొకటి. రెండవది, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేవు. నిరుద్యోగ వృత్తి లేదు. ప్రతి మహిళకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు. ఉచిత బస్సు లేదు. రైతు భరోసా లేదు. కేంద్రం నుంచి వచ్చే రైతు భరోసా కూడా లేదు. అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల అందరికి ఉన్న మహిళలందరికీ కూడా మేము పథకాన్ని ఇస్తామని చెప్పి 1,500 చొప్పున ఇస్తామని చెప్తే 1,50,00,000 వచ్చింది. అప్పుడేమో మేము సంపద సృష్టిస్తామని చెప్పి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తీసేశారు. మీరు ఆడబిడ్డలని మరి అవమానపరుస్తున్నారు. మీరు ఆడబిడ్డలను అవమానపరుస్తున్నారు. ఇది అవమానమే. ఇది ఆ రోజు ఇస్తామని చెప్పి మేము అన్ని లెక్కలేసుకునే చెప్తున్నాం. మేము అవసరమైతే సంపద సృష్టించి ఇస్తాం తప్ప మాట తప్పు అన్నారు. ఈ రోజు ఈ పథకాలు ఏమీ ఇవ్వకపోగా ఆడబిడ్డల గురించి ఈ విధంగా మాట్లాడతారా? ఆడపడుచుల్ని అవమానిస్తారా? ఆడబిడ్డలకు ఇప్పుడు దాకా అబద్ధాలు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా? బటన్ నొక్కడం మూలలో ఉన్న ముసలమ్మ నొక్కుతుందన్నారు. నెలకు ఒకసారి నొక్కి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఇచ్చి చూపించాడు. పేదవాడి చేతిలో ఎవరి దగ్గర పైసా చేయి చాచి అడగకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేంటి ఈ పథకాలు ఏమీ ఇవ్వకపోగా ఆయన ఒకే ఒక స్టేట్మెంట్లో అన్ని పథకాలు ఇచ్చేసాం, కానీ ఆడబిడ్డనైతే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి. రెండు తప్పే కదా. రెండు మోసమే కదా. దయచేసి ఆడవాళ్ళని మోసం చేయొద్దు. మీరు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరం నుంచి అప్పుడే మీరు నిరుద్యోగులకి బాకీ ఉన్నారు, గ్యాస్ కనెక్షన్లకి బాకీ ఉన్నారు, రైతు భరోసా బాకీ ఉన్నారు, తల్లికి వందనం బాకీ ఉన్నారు. మొదటి సంవత్సరం నుంచి ఖచ్చితంగా బాకీలు కూడా ప్రజలకి ఇవ్వాలి. ఇచ్చే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అంతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో.